జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడలో బిజీగా గడుపుతున్నారు. అంతర్గత సమావేశాలు, ముఖాముఖి భేటీలు, డివిజన్ వారీ కార్యకర్తలతోనూ చర్చిస్తూ ఎన్నికల వ్యూహానికి పదును పెడుతున్నారు. 3 రోజుల పర్యటనలో భాగంగా జనసేన ఎన్నికల కసరత్తు చేస్తున్నారు. తొలుత కాకినాడ జిల్లా జనసేన నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, ముఖ్య కార్యకర్తలతోనూ సమావేశమయ్యారు. ప్రజా సమస్యలపై ఆయా రంగాలకు సంబంధించిన నాయకులు, బాధితులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కాకినాడ ప్రతినిధి నవీన్ రాజు అందిస్తారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే కాకినాడలో బిజీగా గడుపుతున్న పరిస్థితి ఉంది. కాకినాడ సిటీకి సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే కనుక రివ్యూలు అయితే చేస్తున్నారు. అంటే కాకినాడ జిల్లాతో పాటు కాకినాడ సిటీ మీద కూడా పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టినట్టుగా అయితే కనబడుతుంది. మనం ప్రస్తుతం కాకినాడ విద్యుత్ నగర్లోనే పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ ఇంటి దగ్గర అయితే ఉన్నాం. ఆ నివాసంలో ఆ పవన్ కళ్యాణ్ అయితే 2 రోజుల నుంచి ఇక్కడ బస చేశారు. ఇక్కడి నుంచే జనసేనకు సంబంధించి రివ్యూలు అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. నిన్న 15 నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో అయితే కనుక ఆయన అంతర్గత సమావేశాలు నిర్వహించారు. అసలు ఆ నియోజకవర్గాల్లో ఉన్న పరిస్థితి మీద అయితే అడిగి తెలుసుకున్నారు. అయితే దాని తర్వాత కాకినాడ సిటీకి సంబంధించి కూడా కాకినాడ సిటీలో ఉన్న వార్డులకు సంబంధించి నేతలని, కార్యకర్తలని కూడా 2 రోజులుగా అయితే ఆయన పిలిచి వాళ్ళతో అయితే ప్రత్యేకంగా సమావేశం అవుతున్నారు. మనం ఇక్కడ విజువల్స్లో కూడా క్లియర్గా మనం చూడొచ్చు. కాకినాడ సిటీకి సంబంధించి పవన్ కళ్యాణ్ అయితే దృష్టి పెట్టారు. ఆయా డివిజన్లు, అంటే కాకినాడలో సుమారు 50 డివిజన్లకు సంబంధించి అక్కడున్న కార్యకర్తలని, అలాగే జనసేన నాయకులని అందరిని కూడా పిలిచి అసలు ఇక్కడున్న పరిస్థితి ఏంటి, కాకినాడ సిటీలో జరుగుతున్న పరిణామాలు ఏంటి, అసలు ఎమ్మెల్యేకి సంబంధించి దోరపూడి చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించి జరుగుతున్న అక్రమాలు ఏంటి, అసలు అలాగే జనసేన పోటీ చేస్తే ఇక్కడ కాకినాడ సిటీలో ఎలా ఉంటుంది అనే దాని మీద కూడా ఆయన అయితే చర్చలకు అయితే చేస్తున్నారు. నిన్న సుమారు 15 డివిజన్లకు సంబంధించిన జనసేన నాయకులతోటి, కార్యకర్తలతోటి ఆయన భేటీ అయ్యారు. కాకినాడ సిటీ మీద అయితే పూర్తిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టారనేది క్లియర్గా చెప్పొచ్చు. అంటే పవన్ కళ్యాణ్ అయితే ఈ కాకినాడ సిటీలో పోటీ చేస్తారు అనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఇది దీనికి బలం చేకూర్చేలాగా పవన్ కళ్యాణ్ అయితే అడుగులు అయితే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న పరిస్థితి. అంటే పవన్ కళ్యాణ్ నిజంగానే కాకినాడ సిటీ నుంచి పోటీ చేస్తారా అనే ఉద్దేశంతోనే ఇక్కడ ఈ ఒక విధమైన చర్చ అయితే నడుస్తుంది. అలాగే కాకినాడ సిటీకి సంబంధించి కూడా డివిజన్ల వారీగా నాయకుల్ని, కార్యకర్తల్ని పిలవడం, అసలు అక్కడ ఆయా డివిజన్లో ఉన్న పరిస్థితి ఏంటి, అధికార పార్టీకి సంబంధించిన నేతలు ఏ విధమైన అక్రమాలకి పాల్పడుతున్నారు, అలాగే దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేస్తున్న అక్రమాలు, అలాగే చంద్రశేఖర్ రెడ్డిని ఓడించాలంటే ఏం చేయాలి, అదేవిధంగా జనసేనకు సంబంధించిన నాయకులు మీకు అందుబాటులో ఉంటున్నారా లేదా అనేది కూడా పవన్ కళ్యాణ్ అయితే అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి. ముఖ్యంగా చూస్తే కాకినాడ సిటీకి సంబంధించి మొత్తం శశిధర్ అయితే ఇన్ఛార్జిగా ఉన్నారు. అలాగే తోట సుధీర్ కూడా ఇన్ఛార్జిగా ఉన్న పరిస్థితి ఉంది. అలాగే రూరల్కి సంబంధించి కూడా పంతో నానాజీ అయితే ఇన్ఛార్జిగా ఉన్నారు. ఈ ఇన్ఛార్జీల మీకు అందుబాటులో ఉంటున్నారా లేదా, అసలు ఈ ప్రజలకి ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య మీద వాళ్ళు స్పందిస్తున్నారా లేదా అనేది కూడా పవన్ కళ్యాణ్ అయితే అడిగి తెలుసుకున్న పరిస్థితి అండి. ఇప్పటివరకు కాకినాడ సిటీకి సంబంధించి అంటే నిన్న మధ్యాహ్నం నుంచి ఈ రోజు వరకు సుమారు 20 డివిజన్ల వరకు కూడా నాయకులతో అయితే ఆయన పవన్ కళ్యాణ్ చర్చించారు. ముఖ్యంగా చూస్తే కాకినాడ నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారు అనే ప్రచారానికి ఆయన బలం చేకూర్చేలాగా కాకినాడ మీద కూడా దృష్టి చేస్తూ అక్కడున్న కార్యకర్తలని, నాయకులని కూడా అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి ఉంది. ఇది తాజా పరిస్థితి. కెమెరామెన్ సురేష్తో నవీన్, స్వతంత్ర న్యూస్, కాకినాడ నుంచి.